వార్తలకు తిరిగి స్వాగతం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని జుమరాత్ బజారులో చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ రూపాయి అవినీతి లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని పరిపాలిస్తున్నారని, దేశ ప్రజలంతా తమ పిల్లల భవిష్యత్తు కోసం మరోసారి మోదీని గెలిపించుకోవాలని భావిస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను ప్రధాని మోదీ ఎంతగానో ఇనుమడింపజేశారని, అందుకే ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీని గెలిపించుకోవాలని ప్రజలంతా భావిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పాత బస్తీలో మెట్రో రైలు రాకుండా మజ్లిస్ పార్టీ అడ్డుకుందన్నారు. దేశ ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. 500 సంవత్సరాల క్రితం రాముడు ఎక్కడైతే జన్మించాడో ఆయన దేవాలయాన్ని కొలగొట్టే రాముడు చిన్న పక్కన ఒక టెంట్ లో ఉన్నాడు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఆ యొక్క రామ జన్మభూమి స్థానంలో మేము దేవాలయ నిర్మాణం చేస్తామని ఎన్నికల ప్రణాళికలు చెప్పాము. అనేక రోజులుగా ఈ యొక్క రామ జన్మభూమి స్థానంలో దేవాలయ నిర్మాణం జరగాలని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో పోరాటాలు చేశాం. ఈ యొక్క దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ గౌరవం పెరుగుతూ ఉంది. ప్రపంచంలో భారతదేశ గౌరవం గత 10 సంవత్సరాలుగా ఎంతో ఉన్నత స్థాయికి చేరడం జరిగింది.